రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతకాలంగా వెయిట్ చేసిన ఆ మూమెంట్ ఫైనలీ వచ్చేసింది. పెద్ది గ్లిమ్స్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అందరూ ఒక్కటే అంటున్నారు, ఇది రామ్ చరణ్ కెరియర్లో మరో మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అవబోతోంది. ముందొచ్చిన ఫస్ట్ షాట్లో రస్టిక్ క్రికెట్ బ్యాక్డ్రాప్ చూపించగా, ఇప్పుడు కొత్త గ్లిమ్స్లో రామ్ చరణ్ ఇంటెన్స్ పెహల్వాన్ స్లాష్ రెస్లర్ అవతార్లో కనిపించాడు. లాంగ్ హెయిర్, బల్క్డ్ అప్ ఫిజిక్, రా బాడీ లాంగ్వేజ్, ఈ మేక్ ఓవర్ చూస్తే చరణ్ ఈ రోల్ కోసం ఎంత డెడికేషన్ పెట్టాడో క్లియర్గా తెలుస్తోంది. ముఖ్యంగా రెయిన్ బ్యాక్డ్రాప్లో రెస్లింగ్ విజువల్స్, ట్రైనింగ్ షాట్స్, మ్యాస్ ప్రెజెంటేషన్ ఫ్యాన్స్ కి ఫుల్ గూస్ బంప్స్ ఇచ్చాయి. టీజర్ మొత్తం చూస్తే క్యారెక్టర్ ప్రైడ్, ప్యాషన్, స్ట్రగుల్ మీద బిల్డ్ చేసినట్టు కనిపిస్తుంది. అందులో హైలైట్ ఏంటంటే మై ప్రైడ్ ఇస్ మై గేమ్ అనే థీమ్ ఈ క్యారెక్టర్ సోల్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా విజువల్స్ ని రా అండ్ రస్టిక్ గా ప్రెజెంట్ చేశాడు. అండ్ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లిమ్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ముందు క్రికెట్ యాంగిల్ చూపించి ఇప్పుడు రెస్లింగ్ యాంగిల్ రివీల్ చేయడంతో ఫ్యాన్ స్టోరీ మీద థీరీ స్టార్ట్ చేశారు. కొంతమంది డ్యూయల్ షేడ్స్ ఉంటాయని కూడా స్పెక్యులేట్ చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పెద్ది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, ఇమోషన్, స్ట్రగుల్, ప్రైడ్ మిక్స్ అయిన రూటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలా కనిపిస్తోంది. ఈ గ్లిమ్స్ తర్వాత హైప్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చెప్తున్నారు, రంగాస్థలం తర్వాత రామ్ చరణ్ కి మరో రూటెడ్ బ్లాక్ బస్టర్ లోడింగ్. మరి మీ ఒపీనియన్ ఏంటి? పెద్ది గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చాయా లేక ఓవర్ హైప్ అనిపించిందా?